హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా. సో ఇవాళ మన ఇంట్లో చేసుకుంటున్నాం పెసరపప్పులు కోడిగుడ్డు కర్రీ. దీనికి కావాల్సింది పెసరపప్పు. ముందుగా 4 గంటల ముందైనా కావచ్చు, లేకపోతే ముందు రోజైనా నానబెట్టుకుని వేసుకునే ముందు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఒక చిటికెడు బేకింగ్ సోడా, ఇంకా కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, సాల్ట్ వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా పునుగులు వేసేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్నాక అదే పైనలో గుడ్లు ఉడకబెట్టుకుని గుడ్లు బాగా వేయించుకొని నేను చూపించిన విధంగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక కడాయి తీసుకుని ఆ కడాయిలో పచ్చిమిరకాయ, ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఉల్లిపాయలు అనేవి స్వీట్నెస్ రావు. ఓకే, ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక టమాటా వేసేసుకోవాలి. టమాటా బాగా ఉడికాక కారం వేసేసుకోవాలి. కారం బాగా ఉడికిన తర్వాత దగ్గర పడ్డాక ఆయిల్ వచ్చినప్పుడు మనం వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు పులుపు ఎక్కువ వేసుకోకూడదు, వెరీ లైట్. నేను చూపించిన విధంగా కొంచెమే వేసుకోండి. అది కూడా దగ్గర పడ్డాక ఇప్పుడు గుడ్లు వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు కాకపోతే చింతపండు వేసుకున్న తర్వాత వేసుకుని ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇవన్నీ వేసుకుని దగ్గర పడిన తర్వాత మనకి పునుకుల్ని చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలండి. అప్పుడే ఈ జ్యూస్ అనేది, కర్రీ అనేది పునుకుల లోపలికి వెళ్తుంది. అప్పుడే పునుకు మెత్తబడి మనకి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. చూసారు ఎంత బాగుందో? దీన్ని గ్రేవీగానే వండుకోవాలండి, పులుసుగా అంత టేస్ట్ బాగోదు. అండ్ పునుగులు ఎప్పుడు లాస్ట్లో వేయాలి, ముందు వేసేస్తే మీకు కర్రీ చిక్కబడిపోతుంది. నేను చూడండి ఎలా హోల్స్ పెడుతున్నానో అలా హోల్స్ పెట్టి వేసేసుకోవాలి. ఓకే, మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వెయిట్ లాస్ కోసం నేను ఒకటి పెట్టాను, అది కూడా చెక్ చేసుకోండి. సరేనా? మళ్ళీ ఇలాంటి చాలా రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. చూసారా ఎలా వేసేస్తున్నాను నేను? అలా వేసేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి కొత్తిమీర, గరం మసాలా వేసేసి మరి ఇంకోసారి ఇలా చేసుకోవడమే, అంతే. చూసారు ఎంత బాగుందో? ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ చేయండి. వావ్, లుక్ ఎట్ ద టెక్స్చర్ గైస్, ఎంత బాగుందో చూసారా? టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్. టడా! యువర్స్ లెర్నింగ్ ఇంగ్లీష్, స్వీటీ పుచ్చుకెలా. బాయ్, టడా!